హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహ క్రియేషన్స్. మనం ఈరోజు వీడియోలో స్ట్రాబెరీ హ్యాంగింగ్స్ డిజైన్ చూద్దామండి. నేను ఈ హ్యాంగింగ్స్లో 3 డిజైన్స్ చూపిస్తానండి. 3 అంటే సేమే ఉంటాయి స్ట్రాబెరీ, కాకపోతే ఏంటంటే మనం ఒక్కొక్కరికి నచ్చిన విధంగా వేసుకుంటారు కదండి, దానికోసమని నేను ఇప్పుడు మీకు 3 డిజైన్ చూపిస్తాను. అందులో మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి, ఓకేనా. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు అంటే మామూలుగా వేరియేషన్ ఎలా వేసుకోవాలి అని అర్థమవుద్ది. డిజైన్స్ 3 చూపిస్తానండి, ఓకేనా. చూడండి, ఇది ఫస్ట్ వన్. దీనికి ఏంటంటే స్ట్రాబెరీ చూసారా, ఇట్లా నేను కొంచెం దూరం నుంచి చూపిస్తాను. దూరం నుంచి అయితే మీకు మొత్తం ఇదండి. ఇది కొంచెం షార్ట్గా ఉంటుందండి, షార్ట్గా ఉంటుంది. ప్లస్ దీనిలో ఏంటంటే మనకి 16 కావాలండి. 16 స్ట్రాబెరీలు, ఇంకా లీవ్స్ కూడా, ఇవి కూడా 16 కావాలి. చూసారా, మీకు దగ్గర నుంచి చూపిస్తాను క్లారిటీ కోసం. చూసారా, ఇది చూడండి. ఇలా మనం దీనికి ఒక్కొక్క స్ట్రాబెరీకి ఒక్కొక్క ఆకు వేసామండి. చూసారా, ఇలా. దానికోసం దీనికి మనకి ఏంటంటే 16 ఆకులు కావాలి, 16 స్ట్రాబెరీలు కూడా కావాలి. ఇంకా పైన ఏంటంటే చూసారా, ఇక్కడ మనం హ్యాంగ్ చేసుకోవటానికి ఉంది కదా, అది జస్ట్ నార్మల్గా మనం పూసల్ని రౌండ్ చేసాం అంతేనండి. దీనిలో నెక్స్ట్ వన్ చూసారా, ఈ నెక్స్ట్ వన్ ఇది సెకండ్ డిజైన్ అండి. దీనిలో ఏంటంటే రెడ్ గ్రీన్ కాంబినేషను. దానిలో కొంచెం ఆకులు ఎక్కువయ్యాయనే ఉద్దేశంతో ఆకులను తగ్గించడం జరిగింది. దీనికి కూడా 16 ఉండాలండి. చూసారా, ఇలా 3 దానిలాగానే ఫస్ట్ వన్ చూపించాను కదండి, దానిలాగే దీనికి కూడా మనం 3 స్ట్రాబెరీలు అయితే వేసుకున్నాం, కానీ పైన ఆకు అయితే ఒకటే వేసామండి. చూసారా, ఇంకొకటి ఏంటంటే నేను ఫస్ట్ చూపించిన డిజైన్కి ఈ డిజైన్కి తేడా, దీనిలో మనకి ఆకులు తక్కువ అవుతాయి. ప్లస్ చూసారా, పైన మనకి రింగ్ ఉందా, దాన్ని ఏంటంటే మధ్యలో రింగ్ అలా ఏం పెట్టకుండా ఊరికే మనం మోతీలతోనే అది అల్లడం జరిగిందండి. అదొకటి. దీనికి 16 కావాలి స్ట్రాబెరీలు అయితే. ఆకులు అయితే మనకి ఎంత 1 2 3 4 5 6 అయితే సరిపోతాయండి. చూసారా, ఇది మన సెకండ్ డిజైన్. దీనిలో అయితే రెడ్ గ్రీను కాంబినేషన్ ఉందండి. దీనిలో వాడిన పూసలు ఉన్నాయి కదండి, బీడ్స్. ఈ బీడ్స్ మొత్తం 6 mm అండి. ఫస్ట్ వన్ చూపించాను కదండి, అది ఇది ఈ 2 6 mmతోనే యూజ్ చేయడం మొత్తం అంతా. ఇవి చూడండి, రెడ్ అయినా ఈ లైట్ గ్రీన్, ఈ డార్క్ గ్రీన్, ఇదంతా 6 mm బీడ్స్తోనే చేసామండి. ఇప్పుడు నేను ఇంకో డిజైన్ కూడా మీకు చూపిస్తాను. అంటే ఒక్కొక్కరికి ఒక్కోలా నచ్చుద్ది కదా. స్ట్రాబెరీ అయితే ఇదే, స్ట్రాబెరీ సేమ్ ఇంతే. కాకపోతే ఏంటంటే మనం కలర్స్ అలా అంటే నార్మల్గా రెడ్ ఉంటాయి కదనే రెడ్ వేస్తుంటాం. ఇది ఏంటంటే ఒకటే కలర్ అయితే అంత మనకి లుక్ లేదనే ఉద్దేశంతో ఇలా వేయడం జరిగింది. మీకు దీని మేకింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నేను పక్కా మేకింగ్ వీడియో అయితే చేస్తానండి. కాకపోతే మేకింగ్ వీడియో చేయడానికి నాకు కొంచెం టైం కావాలి. నేనైతే స్ట్రాబెరీని మల్టీ కలర్లో చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఒక్క స్ట్రాబెరీలోనే అన్ని కలర్స్ రావు, రెడ్ ఇంకా ఎల్లో అలా, అంటే కొన్ని ఆరెంజ్, చూడటానికి అట్రాక్టివ్గా ఉండటం కోసం. అంటే అన్ని కలర్స్లో స్ట్రాబెరీస్ ఉంటాయా అని కాదు, అన్ని కలర్స్లో అయితే ఏం స్ట్రాబెరీలు ఉండవండి. కాకపోతే మనకి చూడటానికి బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో నేను అలా చేద్దాం అనుకుంటున్నాను. నేను అదే మేకింగ్ వీడియో చేస్తానండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత వాచ్ చేయండి. ఇంకా నేను ఇప్పుడు థర్డ్ ఉంది కదండి, అది చూపిస్తాను. ఇది థర్డ్ వన్ అండి. ప్రతి ఒక్కరికి ఒకేలా నచ్చదు కదా, ఒక్కొక్కరికి ఒక్కోలా నచ్చుద్ది. ఇదేంటంటే నేను ఫస్ట్ చూపించిన 2 డిజైన్స్ 3 ఉంటాయండి. అంటే ఒక ప్లేస్లో 3 ఉంటాయి. దీనికి ఏంటంటే ఒక ప్లేస్లో 2 ఉంటాయండి. ఆకైతే పైన ఒకటే పెట్టాం, అంటే 2 స్ట్రాబెరీలు, కానీ పైన అయితే మధ్యలో అయితే ఏ స్ట్రాబెరీ అయితే ఉండదు, కానీ ఒక ఆకు మాత్రం ఉంటుందండి. చూసారా, ఇది. దీనికోసం పైన ఏంటంటే చూసారా, ఈ పైన ఇది
దీనికి మధ్యలో చూసారా ఐరన్ రింగ్ ఉంటుంది కదండి, అంటే మనకి రింగ్ కూడా దొరుకుద్ది మనం మేక్ చేసుకోవటానికి. చూసారా ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, దీన్ని తీసుకొని దాని చుట్టూ పూసలు నల్లడం అయితే జరిగిందండి. ఇంకో విషయం ఏంటంటే చూసారు, ఫస్ట్ చూపించిన 2 డిజైన్స్కి మొత్తం అంతా కలర్స్ అయితే డిఫరెంట్, కాకపోతే 6mm బీడ్స్ యూజ్ చేయడం జరిగింది. దీనికైతే మనం ఈ దారానికి ఎక్కించుకున్నాం కదండి, ఇవి 8mm బీడ్స్ అండి. చూసారా మీకు అర్థమవుతాయి, ఇవి 6mm బీడ్స్. మనం స్ట్రాబెర్రీలకి వేసినవంతా 6mm అండి. చూసారా ఇవైతే 8mm అండి. మీకు ఈ మూడింట్లో ఏది నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియోని ఇలా హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే దీన్ని మనం ఇలా వాల్ కార్నర్స్ ఉంటాయి కదండి, అలా వాల్ కార్నర్స్ దగ్గర అలా కాకుండా చూడండి, ఈ ప్లేస్లో నేను తోరణ్ డిజైన్ ఉండేదండి, ఆ తోరణ్ డిజైన్ తీసాను. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అనే దీంతో తోరణ్ డిజైన్ కంటే ద్వారబంధంకి అటువైపు ఇటువైపు 2 వైపులు ప్లేస్ చేసుకుంటే బాగుంటుందండి. నేను మీకు ఒక్కొక్కటే చూపిస్తున్నాను డిజైన్స్ చూపించడం కోసమని. చూసారా ఇదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని లాస్ట్ వరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ.